ఈ రెండు క్వాలిటీస్ ఏం చేస్తాయంటే ధ్యానాన్ని ఎరుగుతాయి. శ్రద్ధ ఎరుకగా ఎప్పుడు తను తాను గుర్తుపడుతుంది అంటే శ్రద్ధ ఎక్కువసేపు బలంగా ఉన్నప్పుడు. కదిలిన వస్తువే మార్పు చెందింది. మార్పు చెందిన వస్తువులే ప్రశ్న వస్తే తన స్వరూపాన్ని తాను పొందుతుంది. అన్ని పనులు అదే శ్రద్ధతో చెయ్యి. నీకు ఆ ఒక్క ధ్యానం అనే పని ఒక్క పనిలో ఏమొస్తుందో ఇక్కడ అన్ని పనులలో కూడా అదే వస్తుంది. అది అద్వైతం అంటే. నువ్వు శ్రద్ధతో ఏ పని చేసినా నీకు ధ్యానమే వస్తుంది. ఆలోచనతో నువ్వు ధ్యానం చేసినా నీకు ఏది రాదు. ప్రశాంతతతో శ్రద్ధతో పనిచేసేటప్పుడు ఏమవుతుంది అంటే తన్ను తాను కూడా తన పూర్ణత్వాన్ని కూడా చూసుకునే శక్తి ఆ శ్రద్ధలోనే వస్తుంది. ఇది ధ్యానాన్ని గుర్తుపట్టడం, ధ్యానాన్ని ఎరుగటం సహజ ధ్యానము. స్వామి నమస్తే. స్వామి హైదరాబాద్ నుంచి వచ్చిన కవితా చంద్ర గారు కొన్ని ప్రశ్నలు అడుగుతారట స్వామి. స్వామి రమణ భగవాన్ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తెలుసుకో అనేది చాలా ప్రాముఖ్యంగా చెప్తూ ఉంటారు వారి బోధనలు. నిత్య జీవితంలో సంసారంలో ఉంటూ నన్ను నేను తెలుసుకునే దాంట్లో సహజ స్థితిలో ఉండమంటూ ఉంటారు. సహజ స్థితిని తెచ్చుకోవడానికి సరళ సాధన తెలియజేయండి స్వామి. ఓం శ్రీ శ్రీమానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్కారం అమ్మ. మీరు అడిగిన ప్రశ్న సహజ స్థితిలో నేనెవరు అనే ప్రశ్నకి ప్రాముఖ్యత ఉంది. నేనెవరిని ఎలా తెలుసుకోవాలి, మన దైనందిక జీవితంలో ఇన్ని పనులు చేసుకుంటూ ఆ సహజ స్థితిని ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. అసలు నేనెవరన్న ప్రశ్న ఎందుకు వేసుకోవాలి అన్నది ఒక ప్రశ్న. ఎందుకు అంటే మనకి మెలుపు వచ్చి పడుకునేంత వరకు ఈ జీవితంలో ఎదుర్కొనే సంఘటనలు ఎంతో కొంత సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తున్నాయి. కాబట్టి బాగా సుఖం అనుభవించాక కూడా శాంతి కోసమై, అట్లానే దుఃఖంలో రోజు అనుభవిస్తూ దానికోసం కూడా శాంతి, ఈ కష్టాల నుంచి బయటపడటానికి సరైనది ఏదన్నా ఉపశమనం పొందే మార్గం ఏదన్నా ఉందా అని పెద్దల్ని జ్ఞానుల్ని అడిగితే వారు చెప్పే సమాధానం ఏమిటి అంటే నువ్వెవరో తెలుసుకోమని. ఎందుకు నేనెవరో తెలుసుకోవాలి అంటే మన స్వరూపంలో అజ్ఞానం కానీ బాధ కానీ దుఃఖం కానీ ఉండవు. సుఖ దుఃఖాలకు అతీతమైంది స్వరూపం మా అందరిది కూడా, జీవి స్వరూపం. అందుకనే ఆ మాట నేనెవరో తెలుసుకోవాలనేది అందుకోసం, దానికి ఉన్న ప్రాముఖ్యత అది. ఎందుకు అంటే ఈ సుఖ దుఃఖాల నుంచి విడుదల పొందటానికి, జనన మరణాల నుంచి విడుదల పొందటానికి, చావు పుట్టుకల గురించి తెలుసుకోవడానికి, అట్టనే జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే త్రిపుటికి సంబంధించిన జ్ఞానం గురించి తెలుసుకోవడానికి, తర్వాత అసలు ఈ సృష్టి ఎందుకు వచ్చింది, నా బాధ్యత ఏమిటి, నేనేం చేయాలి, దాని గురించి, భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడు, వారి ఉద్దేశం ఏమి, భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఉంటే వారిని ఎలా పొందాలి, ఇట్లాంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం కావాలి అంటే ఏకైక మార్గం ఏమిటంటే తను తాను తెలుసుకోవడం, అంతే. ఇకపోతే మీరేం అడుగుతున్నారు, మనం రోజువారీ జీవితం, ఇల్లు వాకిలి సంసారం
ఉద్యోగ బాధ్యతలు అవి ఇటుపక్క కష్ట సుఖాలు. సుఖంలోనేమో జ్ఞప్తికి రారు, కష్టంలో జ్ఞప్తికి వస్తారా కానీ కష్టం తర్వాత జ్ఞప్తికి వస్తారా రాదా? ఎందుకంటే కష్టం తర్వాత సుఖం ఉంటుంది కదా. సుఖంలో భగవంతుడు గుర్తుండడు కాబట్టి కష్టం తర్వాత వచ్చే సుఖంలో జ్ఞప్తికి వస్తాడన్న ఇది లేదు. కానీ కష్ట సమయంలో గుర్తుకు రావటం అన్నది సుఖంలో కూడా గుర్తు చేసుకొని సుఖాన్ని గుర్తు చేసుకునే భగవంతుడిని కూడా గుర్తుపెట్టుకొని దాన్ని గుర్తెరగటం కోసమే ఈ నేనెవరో తెలుసుకోవటం. ఇకపోతే మనందరికి కూడా మామూలు తేలిగ్గా అర్థం చేసుకునే భాషలో మాట్లాడుకునేటట్టయితే దైనందిక జీవితం మనకి మెలకు వస్తుంది. దాన్ని ఎరుక అంటున్నాం, స్పృహ అంటున్నాం, కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి మెలకు వచ్చిన దగ్గర నుంచి దైనందిక జీవితం మొదలవుతుంది. నిద్రతో ముగిసిపోతుంది, పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది, అంతే. సరే, మెలకు వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటగా ఏర్పడేది నేను అనే భావం. అందుకని నేను అనే భావంలోనే సమస్త దుఃఖము ఇమిడి ఉంది. సమస్త జ్ఞానం అనండి, విజ్ఞానం అనండి, ప్రశ్న సమాధానం అంతా కూడా ఆ నేను అనే భావంలో ఉంది. కాబట్టి నేను అనే భావం అనే పదమే వాడాను నేను. పెద్దలందరూ అదే వాడతారు. నేను ఒకటి, భావం ఒకటి. ఇప్పుడు నేనును పక్కన పెట్టి భావాన్ని అర్థం చేసుకుంటే భావంగా తప్పితే నేనుంటూ ఒకటి లేదు. ఇక భావం అనేది అర్థమైన తర్వాత, భావం యొక్క స్వభావం అర్థమైన తర్వాత పరమాత్మ యొక్క ప్రభావము, మెలకువ యొక్క ప్రభావము, ఆలోచన యొక్క ప్రభావము, జీవితం యొక్క ప్రభావము, కష్టసుఖాల యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా ఆ జ్ఞానంలో ప్రభవిస్తాయి, తెలుస్తాయి. ఏ జ్ఞానంలో? భావాన్ని అర్థం చేసుకోవటం. భావాన్ని అర్థం చేసుకోవటమే సాధకుడికి అది. ఇకపోతే మనకి మెలకు వచ్చి ఎంతసేపు ఉంటుంది? రోజంతా పడుకునే వరకు ఉంటుంది. రోజంతా మెలకు వచ్చి పడుకునేంత వరకు ఉంటుంది. మెలకువకు ఇంకో పేరేంటి? ఎరుక. కాబట్టి ఎరుకలోనే అన్ని పనులు జరుగుతున్నాయని కదా, చెప్పకుండానే చెప్పవచ్చు కదా. కాబట్టి ఎరుకలో అన్ని పనులు జరుగుతున్నాయి. ఎరుక వల్ల అన్ని పనులు ఎరుకలోకి వస్తున్నాయి కదా. మరి అన్ని పనులు అంటున్నాం. పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు 3 పనులు ఉన్నాయి. మరి 3 పనులు పూర్తి చేయాలంటే ఏం కావాలి మనకి? పనికి కావలసిన శ్రద్ధ ఉంటే చాలు. ఆ పనికి కావాల్సినటువంటి దాని మీద దృష్టి, దానికి కావాల్సిన శ్రద్ధ ఉంటే పని పూర్తి అయిపోతుంది. మూల వస్తువేమో ఎరుక. పని పూర్తి అవటానికి కావాల్సింది శ్రద్ధ ఉన్ను ఏకాగ్రత అంటాం కదా, ఇవన్నీ వస్తాయి. శ్రద్ధ ఉంటే పని పూర్తి అవుతుంది. ఎరుక ఉంటే కాదు. ఎరుక ఉంటే కానీ శ్రద్ధ రాదు. శ్రద్ధ ఉంటే పని పూర్తి అవుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న పొరపాటు ఏం చేస్తున్నామంటే, శ్రద్ధ పెట్టి పని చేస్తే చాలు. అదే చెబుతారు ఇవాళ మనకి మాటల్లో, సమాజంలో, మన ఇళ్లలో కూడా శ్రద్ధ పెట్టి పని చేయమంటారు కానీ ఎరుకు పెట్టి పని చేయమని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎరుక ఉండనే ఉంది కాబట్టి ఆ పదం వాడరు. శ్రద్ధ పెట్టి పని చేసుకో, శ్రద్ధావాన్ లభితే జ్ఞానం. శ్రద్ధే పెడితే ఏ పనైనా చక్కగా పూర్తి అయిపోతుంది కదా. శ్రద్ధ వల్ల ఇష్టం రాదు. ఇష్టం ఉంటే శ్రద్ధ వస్తుంది. ఏ పనైనా ఆ పనిలో ఇష్టం ఉందంటే శ్రద్ధ ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఏం చేస్తామంటే శ్రద్ధ ద్వారా ఇష్టాన్ని పెంచుకోవాలని చూస్తున్నాం. ఎరుక వేరనుకొని ఎరుక కోసం ప్రయత్నం చేస్తాం. ఒకటి తప్పు ఆలోచన. రెండోది ఏమిటి అంటే శ్రద్ధ విషయం అంటే ఏకాగ్రత. పనిచేసేటప్పుడు
శ్రద్ధ పెట్టి పని చేయమన్నారు. శ్రద్ధ పెట్టి పని చేయటానికి కావాల్సింది శ్రద్ధే, ఎరుక కాదు. ఎరుక వల్లే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ వల్ల ఎరుక రాదు. రవి గారు, శ్రద్ధతో ఎరుక పూర్వే ఉంది అని గ్రహించవచ్చు. శ్రద్ధ వల్ల, పెద్దల వాళ్ళ మాటల వల్ల, జ్ఞానబోధ వల్ల మనకేమి తెలుస్తుంది అంటే, శ్రద్ధ ఉండేటట్టయితే ఆ విషయంలో, జ్ఞానం విషయంలో, తను తాను తెలుసుకునే విషయంలో ఒకవేళ శ్రద్ధ ఉండేటట్టయితే ఆ శ్రద్ధలో ఏం తెలుస్తుంది అంటే, ఎరుక పూర్వమే ఉంది కదా, అది అపూర్వమే కదా, ఆద్యంతము అదే కదా అన్న విషయం గ్రహణంలోకి ఆ శ్రద్ధకు వస్తే దాని పేరే జ్ఞానం. అయిందండి. ఇక రోజువారీ మనందరికీ పనులు సహజమే కదా, పనులన్నీ సహజంగా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయి. ఎవరి పనులు వాళ్ళకి, అందరూ ఒకటే పని చేయరు, ఎవరి పని వాళ్ళే. పనులు సహజమే, పనులు సహజమే, వైవిధ్యం కూడా సహజమే. వంట చేసేవాళ్ళు ఆ ఇంట్లో వంట చేస్తారు, మగవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు, పిల్లలు చేసేవి పిల్లలు, ఎవరు చేసే పనులు వాళ్ళు. వైవిధ్యంతో కర్మ అయితే జరుగుతుంది. అంటే పని సహజంగానే ఉంది. అది అలా వదిలిపెడితే పనికి శ్రద్ధ కూడా సహజంగానే ఉంది, కావాలి, అవసరమే. ఏ పని చేయాలన్నా ఎంతో కొంత శ్రద్ధ ఉండాలి, అటెన్షన్ అంటాం కదా. సరే, ఇంతకంటే పూర్వమైంది, మూలమైంది ఎరుక. సహజమా అసహజమా? సహజం. ఎరుక అందరికీ సహజమే. ఎరుక వస్తేనేగా ఎవరికైనా ఏ పనైనా. ఎరుకే ముందు ఉంటుంది, తర్వాత కూడా ఏముంటుంది? ఎరుకే ఉంటుంది. మధ్యలో ఏముంటుంది? ఎరుక ఉంటేనే ఏ కర్మైనా సాగుతుంది. కాబట్టి ఇప్పుడు సహజం ఏమిటి అయిందా? మీ ప్రశ్న ఏమిటి? సహజంగా పనులు చేస్తూ ఎలా మనం ధ్యానం చేయాలి అంటాం. ఎరుకకి మరో పేరు ధ్యానమే. అయితే రోజంతా మీకు ఎరుక ఉంటుందా ఉండదా? సహజంగా ఉంటుందా ప్రయత్నంతో ఉంటుందా? కాబట్టి ఎరుక విషయంలో మీ ప్రయత్నం ఎంత ఇది తెలుసుకోండి. మీ పనులకు అడ్డు కాదు అది. ఎరుక అన్నది ఉంటేనే ఏ పనైనా చేస్తారు, అప్పుడే శ్రద్ధ వస్తుంది. కాబట్టి ఎరుక అన్న ధ్యానం, ఎరుకే ధ్యానం. ఎరుకని, ఎరుక యొక్క తాత్పర్యం మనకి ఎరుకలోకి వస్తే దాని పేరు ధ్యానం కింద పిలుస్తాం. ధ్యానం అని పిలిచేది నిరంతరము అందరికీ సహజంగా లేచి పడుకునేంత వరకు, పుట్టి మరణించేంత వరకు ఏ మూల పదార్థం అయితే దాన్ని ఆత్మ అన్నారు. అవసరమో, ఏ శక్తి అవసరమో ఆ శక్తికి ఎరుక అనే మాట అయితే అదే ధ్యానం. అప్పుడు ధ్యానం లేని జీవితం ఉందా? సరే, మీరు అన్ని పనులు దేంతో చేస్తున్నారు? ఎరుకకి ఇంకో పేరేంటి? రోజు పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ధ్యానం ఉంటేనే అన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ధ్యానం చేయాలా? ఏది ఉంటే అన్ని పనులు జరుగుతున్నాయో దానికోసం మీరు ఏం చేయగలరు? సహజమే. అయిందా? సరే, ఇప్పుడు మనం ఏం చేసామంటే నిత్యకృత్యాల్లో విగ్రహారాధన, పూజలు, స్మరణ, జపము, ఏకాగ్రత ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇకపోతే నిత్యకృత్యాలు, కర్మలు ఇవి ఉన్నాయి. దీనికి ఏం కావాలి? శ్రద్ధ కావాలి. ధ్యానం కావాలా? ధ్యానం అక్కర్లేదా? ఉండనే ఉంది, ఉన్నదే ధ్యానము. మీకు కావాల్సిందల్లా శ్రద్ధతో పని చేసుకోండి చాలు. పూజ చేసేటప్పుడు శ్రద్ధ చేయండి, శ్రద్ధతో చేయండి. జపం చేసేటప్పుడు శ్రద్ధతో చేయండి. నామం చేసేటప్పుడు మీ వారికి కాఫీ ఇస్తే శ్రద్ధతో చేయండి. మీ పిల్లలకి స్నానం చేస్తే శ్రద్ధతో చేయండి. ఏ పని చేసినా కృష్ణ పరమాత్మ చెప్పింది, శ్రద్ధతో ఏ పని చేసినా అది యోగం అవుతుంది, కర్మయోగం అవుతుంది. అయిందా? శ్రద్ధతో చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఈ మనసుకు ఒక లక్షణం ఉంది. ఉదాహరణకి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు పుస్తకాలు చదివే అలవాటు ఉందా? చదువుతూ వెళ్తున్నారు, మీరుగా చదువుకుంటున్నారు. అప్పటికి మీరు ఒక 20 పేజీల పుస్తకం పూర్తయింది. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదో ఉంది. సరే, ఎవరో వచ్చారు, మీకు నచ్చింది, వాళ్ళకి చెబుతారు, ఇందులో చాలా బాగుంది, ఈ మ్యాటర్ బాగుంది, అది ఆధ్యాత్మికమైన, పురాణమైన, ఇతిహాసం ఏదో ఒకటి బాగు. ఈ ఫలానా 10వ పేజీలో రైట్ సైడ్ ముందు పేజీలో ఉంది అని అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకున్నారా? ఆటోమేటిక్గా మీకు అది ముద్రలోకి వచ్చిందా? జ్ఞాపకంలోకి వచ్చింది. చూస్తూ వెళ్ళిపోయారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుడివైపు ఉందా, ఎడం వైపు ఉందా, పేజీలో ఇటువైపు ఉందా, అటువైపు ఉందా, ఏ పేజీ, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి.
మీరు మ్యాటర్ చదువుకుంటూ వెళ్తున్నారు, అందులో ఉన్న దాన్ని మీరు ముద్ర జ్ఞాపకం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి అదెందుకు ముద్ర అయింది? మీరు జ్ఞాపకం చేసుకోలేదు కదా, బైహార్ట్ చేయలేదు కదా. పేపర్ చదివేటప్పుడు కూడా చూడండి చాలామంది, అగో అక్కడ 2వ పేజీలో కార్నర్లో ఉంది మీకు కావాల్సిన న్యూస్ అంటారు. అవన్నీ ఏముండరు, క్యాజువల్గా చదువుతుంటారు. వాళ్ళ దృష్టి అంతా మ్యాటరు న్యూస్ మీదనే ఉంది. ఆ పేజీ ఎక్కడ ఉంది, ఎటువైపు ఉంది, ఇవన్నీ కూడా పూర్ణమైన ఎరుకలో అది నమోదవుతుంది. ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమవుతుందంటే, శ్రద్ధతో కుదిరినప్పుడు, శ్రద్ధతో చదివేటప్పుడు, ఏ పనైనా చేసేటప్పుడు శ్రద్ధ ఏం చేస్తుంది అంటే, మీరు చేస్తున్న పనే కాక దానికి ఆవశ్యకమైన మిగిలినవి కూడా అందులో నమోదు చేసుకుంటుంది. దాని లక్షణం శ్రద్ధలో ఉంది, సీక్రెట్ అది శ్రద్ధలో. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక వస్తువు కోసం వెతుకుతుంటారు. ఇంట్లో పనులు చాలామంది చేసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. నిత్యకృత్యాలు మన ఇళ్లలో జరిగేవి, ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మీకు వస్తువు కనపడట్లేదు. నిన్న కూడా జరిగింది, మాకు రోజు జరుగుతూనే ఉంటాయి. ఏవో పల్లీలు కనపడట్లేదు. నేను మామూలుగా అన్నీ చూస్తే అది చూసా. మా ఆవిడ వెతుకుతుంది, ఎక్కడ చూశానండి, అని అక్కడ ఉంది అని అన్నాను. నేను దానికోసం అయితే చూడలేదు. చూసిన వస్తువులు అది కూడా కనపడదు నాకు, అది కూడా ముద్ర పడింది. అంటే పూర్ణ ఎరుకలు అది కూడా. మీ ఒకదాని మీద మీరు శ్రద్ధ పెట్టి చేస్తున్నప్పటికీ పూర్ణ ఎరుక ఒకటి ఉంది కదా. ఒకదాని మీద పెడుతున్నారు అంటే ఎరుక మొత్తం పెట్టట్లేదు కదా, శ్రద్ధని పెడుతున్నారు. మరి మిగిలిన ఎరుక ఇప్పుడు ఉదాహరణకి మీరు కాలుకి నిప్పున్న చోట మీరు చూసుకుంటున్నారు అంటే మిగిలిన మీ శరీర స్పృహ పోయిందని కాదుగా, శరీరం అంతా స్పృహ ఉంది, ఒక చోట ఏకాగ్రత పెట్టారు. అలానే ఇళ్లల్లో మనం అయ్యో నేను వెతుకుతున్నా అంటే అక్కడ చూశాను కదా అమ్మ, ఆ బీరో పక్కన చూశాను ఇందాక అంట, బట్ దానికోసం ఏం చూడలేదు, దానికోసం వెతకలేదు అతను. అతను ఏదో దేనికో వెతుకుతున్నాడు, అది కూడా కనపడదే, అది జ్ఞాపకం పెట్టుకోవాలని కూడా పెట్టుకోలేదు, కానీ ఆ పూర్ణ ఎరుకలో అది నమోదైంది. అది శ్రద్ధ ఏకాగ్రతలో తన్ను తాను పూర్ణంగా గమనించే శక్తి ఆ శక్తికే ఉంది, ఆ ఎరుకకే ఉంది. ఎరుకకున్న ఆ జ్ఞానశక్తి అటువంటిది, పూర్ణశక్తి. అది మీకు అర్థమవుతుంది అనుకుంటా. అలానే సినిమాలు చూసిన వాళ్ళు నిత్య జీవితాల్లో ఇట్లా వాళ్ళు ఏదో పని చేస్తున్నా, దేనికోసమో చేస్తున్నా, మిగిలిన అంశాలు కూడా ఒక ఫోటో తీసేటప్పుడు మీరు ఒకదాన్ని, ఇప్పుడు తమాషా చూడండి ఎట్లాంటిది, పూర్ణ ఎరుకకి ఏకాగ్రతకి శ్రద్ధకి ఉన్న సంబంధం చెబుతాను. నేను మిమ్మల్ని ఫోటో తీస్తున్నాను, నేను మీ ఫోటోనే వస్తుందా, చుట్టూ ఉన్నదంతా వస్తుందా? మీతో పాటుగా. మరి నేను శ్రద్ధ దేని మీద పెట్టా? ఫోటో ఫోకస్ దేని మీద ఉంది? మరి మిగిలినంత ఎందుకు ముద్ర అయింది? దాని మిగిలిన శక్తి అంతా ఉంది కదా, దాని కెపాసిటీ ఒకటి ఉంది కదా, కెపాసిటీలో మిగిలినది కూడా ఆ ఫోటోలో ముద్రితం అవుతుంది మీతో పాటుగా. అలానే మన ఎరుకలో పూర్ణంగా ఉంటుంది. మీరు ఒకదాని మీద ఫోకస్ చేసినా పూర్ణమైంది దాని మీద మొత్తం రికార్డ్ అవుతూనే ఉంటుంది, ఫోటోలాగా. ఫోటోలో మిమ్మల్ని తీస్తే మీరే కదా రావాలి. జూమ్ చేయటం అంటారు, అది వేరు. మళ్ళీ అందులో జూమ్ చేసి దాన్ని మీకు కావాల్సి సెలెక్ట్ చేసుకోవటం అది వేరు విషయం. అట్లాంటిది కాదు ఇది. పూర్ణ ఎరుక జ్ఞాపకంతో వెతికేటప్పుడు, ఒకదాన్ని వెతికేటప్పుడు ఉన్నది వేరు. స్వేచ్ఛగా మామూలుగా ఇది తమాషా అక్కడే ఉంది. ధ్యానం ఎక్కడుంది అంటే ఏ ముద్రలు లేకుండా, దేనికోసము కాకుండా సహజంగా మనం ఎవరితో తోడు తీసుకొని ఒక ఎగ్జిబిషన్కో మ్యూజియానికి వెళ్తే వాళ్ళు చూసినంత మనం చూడం. మనకేదో ఒకటి కావాలని వెతుకుంటా, ఒకటే కనపడుతుంది, వాళ్ళకన్నీ చూస్తారు. అట్లాంటి స్వేచ్ఛతో మనసుతో ఉన్నప్పుడు ఆ పూర్ణ ఎరుకలో. ఎందుకు చెబుతున్నాను అంటే, ఎప్పుడైతే మీరు ఏ పనైనా, మీరు పిల్లలకి కాఫీ ఇవ్వండి, భర్తకు కాఫీ ఇవ్వండి, స్నానం చేయండి, మీ నిత్యకృత్యాలు, మీ దైనందిక కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాల్లో ఒక శ్రద్ధతో పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే, ఈ శ్రద్ధ ఆ పనినే కాక స్వేచ్ఛగా చేస్తే, ముద్దలు లేకుండా స్వేచ్ఛగా మనసు ప్రశాంతతతో శ్రద్ధతో పనిచేసేటప్పుడు ఏమవుతుంది అంటే, తన్ను తాను కూడా, తన పూర్ణత్వాన్ని కూడా చూసుకునే శక్తి ఆ శ్రద్ధలోనే వస్తుంది. ఇది ధ్యానాన్ని గుర్తుపట్టడం, ధ్యానాన్ని ఎరుగటం,
సహజ ధ్యానము. ఈ 2 క్వాలిటీస్ ఏం చేస్తాయంటే ధ్యానాన్ని ఎరుగుతాయి. ఏది సహజంగా ఉంది చెప్పండి? ఎరుక సహజంగా ఉంది, అందరికీ సమానంగా ఉంది. ఎరుక రోజంతా ఎరుకే ఉండాలి, మిగిలిన పనులు ఎరుకలో జరుగుతాయి కదా. మిగిలిన పనుల్లో శ్రద్ధ, ఒక ప్రశాంతత మీరు పెట్టి చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ క్వాలిటీ అశ్రద్ధతో కాదు, కర్మను శ్రద్ధతో చేసేటప్పుడు దానికి ఉన్న ఆ లక్షణం ఏం చేస్తుంది అంటే ఇందాక ఫోటోలాగా, ఒక కెమెరా లాగా, అలానే మనం పేపర్ చదివేలాగా ఆ పూర్ణమైంది ఆ శ్రద్ధ తన స్వరూపాన్ని కూడా తను గ్రహిస్తుంది. ఇది సహజ జ్ఞానం. మీరు అందులో పూజ ఒకటి ఉండవచ్చు, మీ విగ్రహారాధన ఒకటి ఉండవచ్చు, మీ పారాయణం ఉండవచ్చు, మీ నామజపం ఉండవచ్చు, సమస్త దినచర్య అందులో భాగమే ఉండవచ్చు. కానీ ఎరుకలో ఇవన్నీ భాగమే. కానీ శ్రద్ధ అనే ఒక లక్షణం, ప్రశాంతత అనే లక్షణం మీ మనసుకిస్తే 2 క్వాలిటీస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒకదాని మీద ఫోకస్ పెట్టి అది వేరైపోయి ఎరుకని కనుక్కోవాలని చూస్తున్నాం. ఎరుకలో శ్రద్ధ ఒకటైతే అది కాదు రవి గారు. ఎట్లాంటిదంటే తేలిక ఉదాహరణ చెబుతా, భగవాన్ చెప్పింది. మన కళ్ళు మనకు కనపడుతున్నాయా? కానీ కళ్ళు ఇవ్వంటామా? అద్దాన్ని చూస్తాం, అద్దంలో కళ్ళు చూస్తాం, కానీ కళ్ళని చూసే కళ్ళని చూడలేవు కానీ కళ్ళు దృష్టికి చాలు. అలానే ఎరుకలో శ్రద్ధ ఒక భాగం, కర్మ ఒక భాగం ఎరుకలో కదా. శ్రద్ధతో ఎరుకని గమనించే అవకాశం ఉంది ఎరుక వల్ల. అంతే తప్పితే ఎరుకని విడగొట్టి ఎరుకని చూద్దాం అనుకుంటే కుదరదు. మీ శ్రద్ధలో అది బయటపడాలే తప్పితే ఎరుకని భిన్నం చేసి ఎరుకను అంటే పరమాత్మని నాలో ఒకనిగా నేనుగా వెతకాలే తప్పితే నాకు భిన్నంగా చూస్తే ఎప్పటికీ కనపడరు ఆయన. పరమాత్మ లక్షణం అది. దీనిలాగానే కన్నుని దృష్టిగానే గుర్తుపట్టుకోండి చాలు. నాలికి రుచి లేదు, అయినా నాలికి రుచి ఉంది. అలానే ఎరుక వల్లే అన్ని పనులు అవుతున్నప్పుడు పనులలో శ్రద్ధ వల్ల శ్రద్ధలో ఉన్న ఎరుకను గుర్తుపట్టడమే కానీ శ్రద్ధతో మళ్ళీ విడిగా ఎరుకని విడి చేసి గుర్తుపట్టడం అన్నది సాధ్యం కాదు. ఎలా అంటే మన నీడని మనం పూడ్చడం లాంటిది. మీరు ఒక గుంట తీసి నీడను పూడ్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ పైన దృశ్యమానం అవుతుంది. అలానే ఒక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీరు ఏ పనైనా చేయండి, దైనందిక సహజమైంది సహజంగానే వ్యక్తం కావాలి. శ్రద్ధ సహజమా కాదా? పిల్లలు ఆటలు ఎట్లా ఆడతారు? శ్రద్ధతో చదవకపోవచ్చు కానీ శ్రద్ధతో ఆడతారు. శ్రద్ధ అనేది కామన్గానే ఉంది. ఎవరికైనా శ్రద్ధ ఎంత ఏకాగ్రత శ్రద్ధతో ఒక పిల్లి ఎలుకను పట్టడానికి ఉంటుంది. ప్రతి జీవరాశిలో ఇవన్నీ సహజ లక్షణాలు. ఎరుక ముందు రావాలి, ఎరుక తర్వాత కార్యాల్లో శ్రద్ధ ఏకాగ్రత ఉంటాయి, అవి కామనే. మరి దీంట్లో ధ్యానాన్ని సహజంగా ఎట్లా పొందాలి? ప్రత్యేకమైన విధానం కాక ఇందులోనే ఎలా కనుక్కోవాలి అంటే శ్రద్ధని ఏకాగ్రతతో మీరు ఏ పని చేసినా శ్రద్ధకున్న ఒక లక్షణం ఏమిటి అంటే శ్రద్ధ ఒక అద్భుతమైనది ఉంది. ఈ మధ్య కూడా ఒక ప్రయోగం చేశారు. ఈ పిల్లలకట క్లాసులో ప్రత్యేకమైన పాఠం కాకుండా ఒక మ్యూజిక్ పెడతారట. అది అట్లా రీసెర్చ్ చేశారు. ఆ మ్యూజిక్ వింటుంటారు పిల్లలు, ఏదో ఒక మ్యూజిక్. దాంట్లోనే అనుసంధానం చేసి కొన్ని ఆల్ఫాబెట్స్, కొన్ని ఎక్కాలు, సంస్ అన్నీ అందులో ఉంటాయి. వీళ్ళు మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2-3 క్లాసుల తర్వాత వాళ్ళు మ్యూజిక్తో పాటు వీళ్ళు నేర్పిన పదాలు అంకెలు కూడా చెబుతున్నారట. వాళ్ళు అసలు విన్నదేమో మ్యూజిక్, అందులో అనుసంధానం చేశారు ఈ అంకెల్ని ఉన్న ఈ పదాలని. వాళ్ళు పదాల మీద అంకెల మీద ఏమాత్రం వాళ్ళు దృష్టి పెట్టలే, కానీ ఆ శ్రద్ధ వీటిని కూడా రికార్డ్ చేసుకొని ఇది రికార్డ్ చేశారండి. వాళ్ళ సైన్స్లోనే మనసుకు అంత కెపాసిటీ ఉంది. మీకు అర్థమవుతుందండి? ప్రత్యేకంగా పెట్టకుండానే సహజంగా సహజము అన్న పదం ఒకటి ఉంది. సహజంగానే దానికి లక్షణం. అలా రోజువారీ జీవితం ఏ పనైనా అదే శ్రద్ధతో, ఏ పని ఆ పని పేరు పెట్టకండి. ఏ కర్మైనా సరే
అంత శ్రద్ధతో ఏకాగ్రతతో చేస్తున్నాం, అది దాని లక్షణం. దేని లక్షణం? ఆ శ్రద్ధ ఎరుకని గ్రహించి ఎరుకంటే ఇది అని మీకు మళ్ళీ తిరిగి చెబుతుంది. మనసు మళ్ళీ తిరిగి మీకు ఎట్లా దానికి ఉదాహరణ, మీరు గాఢ నిద్రపోయారు, మీరు ఏం పట్టించుకో, మీకు తెలియదు, కానీ అందులో ఒక ఆనందము ఒక శాంతిని లేచి చెబుతున్నారు. ఎలా గ్రహించింది? అలానే ఈ శ్రద్ధ ఏకాగ్రత జ్ఞాపకం పెట్టుకొని చెబుతున్నాగా పొద్దున్నే, లేకపోయినా చూడకపోయినా. అలానే శ్రద్ధ ఏకాగ్రతతో ఏ పని చేసినా భగవాన్ అందుకే చెప్పారు, దేశభక్తి అయినా నామజపమైనా ఏ పనైనా పవిత్రతంగా మనసుతో చేస్తే మీకు జ్ఞానం మీ వశమవుతుందని జ్ఞానులందరూ చెప్పారు. సద్గురు శివానంద భగవాన్ వారు కూడా నాకు చెప్పిన మాట అది, మనందరికీ చెబుతున్న మాట. మేము ఇప్పుడు నేను చెప్పింది మీకు బహుశా అర్థమైంది అనుకుంటా. దైనందిక జీవితంలో సహజంగానే ఇక్కడ నేను చెబుతున్న మాట ఏమిటి అంటే, ఏకాగ్రత ఎరుక ముందే వచ్చింది, అన్ని పనులకి ఎరుక ఉండనే ఉంది. ఇప్పుడు శ్రద్ధ వచ్చింది, ఇది దైనందిక కర్మలో శ్రద్ధతో చేసేటప్పుడు ఏమవుతుందంటే, శ్రద్ధకున్న ఒక లక్షణం ఎరుకను కూడా గ్రహిస్తుంది. ఇందాక పాటలు పదాలు అంకెలు ఎలా గుర్తుపట్టిందో అంతా అయ్యేటప్పటికీ వాళ్ళు దానికోసం పెట్టలే, వాళ్ళు విన్నది ఒకటి, వాళ్ళకి ఇంకోటి కూడా వచ్చింది. ఇక్కడ శ్రద్ధతో ఏ పనైనా చేసేటప్పుడు మీరు దేనికోసం అయితే వెతుకుతున్నారో, నేనెవరని, ధ్యానం అంటే ఏమిటని, ఆత్మ అంటే ఏమిటండి, ఎరుకంటే దానికే బోధలోకి వస్తుంది. అంతేకాని ఈ శ్రద్ధని ఎరుకంటే ఏమిటి అని దాన్ని ప్రశ్నిస్తూ మీరు దానికోసం ప్రయత్నం చేస్తే ఈ శ్రద్ధకి ఎప్పటికీ ఎరుక తెలియదు. ఎందుకంటే ఎరుకని వెతికే ప్రయత్నంలో శ్రద్ధ తన నుంచి పక్కకి రాలా, తనే అదే అప్పటికి ఎరుకే శ్రద్ధ అయింది. రవి గారు, ఎరుకే ఎలా అంటే, ఇప్పుడు మీకు నేను రాధమ్మ వేషం వేశా, రాధ కృష్ణ రాధ అమ్మ రాధ వేషం వేశాం, మీకు రాధగా తాదాత్మ్యం చెందారు, అయిపోయింది, ఆ డ్రామా అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవరుగా వస్తారు? ఎరుక ఏమైంది అంటే కార్యంలో శ్రద్ధగా మారింది. శ్రద్ధగా చేస్తున్నప్పుడు శ్రద్ధగా ఉంటుంది, ఆ కార్యంతో ఉంటుంది, కానీ తన స్వరూపం ఉంది కదా, ఆ శ్రద్ధ దాన్ని కూడా చూస్తుంది. మీరు ఎట్లా నేను నా స్పృహతో ఉండి నేను రాధగా ఉన్నాను, నా స్పృహతో ఉండి నేను కృష్ణుడిగా ఉన్నాను. జ్ఞానం అంటే అదే, ఒట్టిగా రాదు, ఏం లేకుండా రాదు. అలా దానికే ఏకాగ్రత అని అందులోనే ఉంది. కాబట్టి నిత్య జీవితంలో ప్రశాంతత శ్రద్ధ ఉంటే ఏ పని చేస్తున్నా శ్రద్ధ పూర్వరూపం ఎరుకే. కాబట్టి శ్రద్ధలో ఉన్న ఎక్కువసేపు ఉంది కదా, దాని పర్యవసానం ఏమిటంటే ఎరుకను కూడా గుర్తుపట్టే లక్షణం దానికి వచ్చేస్తుంది. ఒక 30 నిమిషాలు 40 నిమిషాల తర్వాత మనసు ఎలా ఏకాగ్రత కుదురుస్తుందో, 40 రోజుల తర్వాత తల్లికి పిండం కన్సీవ్ ఎలా అవుతుందో అలా శ్రద్ధ ఎక్కువసేపు ఉండటం వల్ల శ్రద్ధతో ఇప్పుడు రోజంతా ఏ పనైనా మార్పు ఉంటుంది. వంట పని వేరు, కూర పని వేరు, ఇళ్ళు ఊడ్చడం వేరు, గదులు దులపటం వేరు, అంట్లు కడగటం, పనులన్నీ వేరే, కానీ శ్రద్ధ ఒకటే. ఆ శ్రద్ధ రోజంతా గడిచేటప్పటికి అది ఏమవుతుంది, ఒక మహాశక్తిగా మారి స్వరూపాన్ని గుర్తుపట్టే లక్షణం కూడా ఆ శ్రద్ధకే వస్తుంది. ఇన్ని మనసులు లేవు కదా. ఎందుకు కారణం ఏమిటంటే ఎరుకే శ్రద్ధ అయినప్పుడు, శ్రద్ధ ఎరుకగా ఎప్పుడు తాను గుర్తుపడుతుంది అంటే శ్రద్ధ ఎక్కువసేపు బలంగా ఉన్నప్పుడు. అది అక్కడే ఉంది. అది దానికి ఇచ్చిన సమయాన్ని ఇంటెన్సిటీ తీవ్రత అంటే నాకు ఇచ్చే సమయం ఎంత కేటాయిస్తున్నారు, మీ శ్రద్ధ ఎంత ఉంది, నువ్వు ఎంతగా శ్రద్ధగా చదివితే నీకు అంత వస్తుంది అంటున్నారు. మామూలు మాటే. నీ శ్రద్ధ ఎంత ఎక్కువసేపు అన్ని పనులలో పెట్టగలిగితే అంత తొందరగా జ్ఞానం వస్తుంది. ఇది ఎందుకు నీకేం జ్ఞానం వస్తుంది అంటే ఎరుకే శ్రద్ధగా మారింది కదా. శ్రద్ధ తన స్వరూపాన్ని తాను ఎక్కువసేపు తనుగా ఉండటం వల్ల తన స్వరూపాన్ని తను గుర్తుపట్టే లక్షణం విశ్వాలమవుతుంటుంది. ఎట్లాంటిది అంటే తలుపులు తెరిచిన ఇప్పుడు వెలుతురు ఎలా లోపలికి వస్తుందో అలా వస్తుంది. శ్రద్ధకున్న లక్షణం. శ్రద్ధే ఒక తలుపుగా ఉంటుంది, ఒక తలుపుగా ఉంటుంది. ముందు తలుపుగా ఉంటుంది, తర్వాత అదే
ఆ తలపే తలుపు తెరుచు, అది అప్పుడు ధ్యానం అనే స్వరూపము ఇది సహజమే అనే విషయం అర్థం. ఇది సహజ ధ్యానం. ఇక మరి విగ్రహార్థం చేయమంటారా, చేసుకోండి శ్రద్ధగా. నామజపం చేయమంటారా, చేయండి. మరి నా త్రిపుటి మీద, నా స్వరూపం మీద, నా శరీరంలో కొన్ని స్థానాల్లో పెట్టుకోండి. ఏదైనా శ్రద్ధగా చేసేటప్పుడు చేస్తున్నది మనసే కాబట్టి ఆ మనసు ఎవరో కాదు, దాని పూర్వ రూపమే కాబట్టి పూర్వ రూపం ఏమవుతుంది, తిరిగి కార్యం అయిపోయాక ఏ రూపానికి వస్తుంది, కానీ శ్రద్ధ దాన్ని గుర్తుపట్టే అవకాశం బాగా. ఇదే భగవాన్ మనకి నిద్ర నుంచి మేలుకునేటప్పుడు, మేలుకు నుంచి నిద్రపోయేటప్పుడు అనే సీక్రెట్ అలా చెప్పారు. ఇది దీంట్లో ఉన్న సూత్రం. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటా. ఎలా చేయాలి చాలా బాగా ధ్యానం, ఎలా చేస్తారు? సహజంగా చేయాలి. సహజంగా అంటే శ్రద్ధగా అంటే మూల వస్తువు, శ్రద్ధగా దేన్ని చేస్తారు? శ్రద్ధగా ఏ పని చేసినా. ఇది ఇంపార్టెంట్. ఏ పని, ఈ పని ఆ పని కాదు. ఇక్కడ పనులు వైవిధ్యం కలిగి ఉంటాయి, పనులలో వైరుధ్యం లేదు. ఒకవేళ మీ శ్రద్ధ తప్పితే పనులలో వైరుధ్యం, నేను ఆ పని చేయనన్నది ఎప్పుడు వస్తుంది, వైరుధ్యం ఉన్నప్పుడే వస్తుంది. ఏ పనైనా చేయండి, శ్రద్ధగా చేయండి. శ్రద్ధకున్న ఒక లక్షణం, గొప్ప శక్తి ఏమిటి అంటే తన స్వరూపాన్ని తను చూసుకో. ఎందుకంటే తన స్వరూపం ఎవరు, డ్రామాలో లాగా. ఎట్లా, మీ పిల్లాడు ఏం చేశాడంటే మీ పర్సులో నుంచి 100 రూపాయలు తీశాడు. తీసి ఏదో తప్పు పని చేశాడు, ఏదో కొనుక్కున్నాడు. మీరు అడిగారు, ఏం నాన్న తీసావు, నేను తీయలేదంట. సరే, మీరు అడిగిన తీరు బట్టి, సందర్భాన్ని బట్టి నేను తీయలేదు, అబద్ధం చెబుతాడు. అంతే కదా, మనం అంతా అదే చేస్తాం కదా. కొంతసేపు అయిన తర్వాత మీ అనునయం, మీ ప్రేమలో నుంచి తన స్వరూపం అనే దాంట్లో నేనే తీశానమ్మా అని చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చింది? తాత్కాలికంగా ఒకవేళ ఆ పరిస్థితి, ఆ విషయము అతన్ని అలా మార్చిన స్వరూపమైనటువంటి, అందుకని ఏదో పరిణామం అంటే అదే ఇదైంది కాబట్టే దాన్ని కనుక్కోవటం సాధ్యమవుతుంది. ఇదిగా ఉన్నప్పుడే, అదిగా ఉన్నప్పుడు మీరు దాన్ని ఎట్లాగో కనుక్కోలేరు. అది ఇదైనప్పుడే ఇది దాన్ని కనుక్కునే అవకాశం ఉంది, ఇందులో అది ఉంది కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ఎరుకే ఇంతగా మారింది కదా, మారిన వస్తువులోనే మార్పును చూడవచ్చు, అప్పుడు స్వరూపం తెలుస్తుంది. ఇది సహజం. లేకపోతే మారిన వస్తువులు లేదా, అదే ఒకవేళ మారకపోతే నిద్రగానే ఉంటే ఇక అవస్థలనే మాటకు అర్థం ఎక్కడుంది? స్వప్నం లేదు, జాగృతం లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, పుట్టుక లేదు, మరణం లేదు. అంటే కదిలింది కాబట్టి కదిలిన వస్తువే మార్పు చెందింది. మార్పు చెందిన వస్తువులే ప్రశ్న వస్తే తన స్వరూపాన్ని తాను పొందుతుంది కదా. ఒకవేళ మారకపోతే, అది ఇది కాకపోతే, కాకపోతే మరి దాన్ని ఎట్లా కనుక్కోవాలి అంటే దాన్ని మీరు విడదీయటంలో ఉంది. శ్రద్ధతోనే చేస్తే శ్రద్ధే అదిగానే చెప్పాలి. మీ పిల్లాడే తీశాడు, మీ పిల్లాడే చెప్పాలి. అట్లానే శ్రద్ధ చక్కగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే తన పూర్వ రూపాన్ని తను చూసుకోగలదు, ఆ శక్తి ఉంది దానికి. కానీ ఇది శ్రద్ధ. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు మాటలు చూడండి, పని తర్వాత శ్రద్ధ, తర్వాత ఆలోచనలు అంటే అనేకం, శ్రద్ధ అంటే ఏకం. శ్రద్ధ అంటే ఏకము, ఆలోచనలు అంటే అనేకం. అయిందా? ఇంక దాని పేరు మనసు. దాని పేరు మనసు. ఆలోచనలుగా ఉన్నప్పుడు మార్పు ఉంటుంది, మారుతూ ఉంటుంది, ఒక చక్రం అన్నమాట, కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉన్నప్పుడు స్వరూపాన్ని చూడలేం. నిలబడ్డప్పుడు మాత్రమే స్వరూపాన్ని. ఒక ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు దాన్ని మనం ఎలా చూడలేము, రైల్లో వేగంగా పోతున్నప్పుడు అందులో కూర్చున్న వాడిని చూడలేము మనం, కొద్దిగా స్లో అయితే గుర్తుపడతాం. అలానే శ్రద్ధతో పనిచేస్తున్నప్పుడు ఎరుకతో గుర్తుపట్టే అవకాశం ఉంది. ఒకవేళ శ్రద్ధ కాకుండా ఏదైనా పని ఇష్టాలతో ఏకాగ్రత శ్రద్ధ లేకుండా రోజువారీ పనులు చేస్తున్నాం అనుకోండి, మనస్సు, ఈ మనస్సుతో
ఎరుకని కనుక్కోవడం సాధ్యమవుతుందా? ఈ ఆలోచనలతో ఎరుకని కనుక్కోవడం సాధ్యమవుతుందా? ఎందుకని? ఒక పుస్తకాన్ని శ్రద్ధతో చదివితే ఆకలింపు చేసుకోవచ్చు, ఒక పుస్తకాన్ని ఆలోచనలతో చదివేటప్పుడు ఆకలింపు చేసుకోలేము. ఈ ఆలోచనలని మనసుని వాడదాం కాసేపు తాత్కాలికంగా, శ్రద్ధని అక్కడ ధ్యానం అని వాడదాం. ఆలోచనలతో మీరు అక్కడ ఉన్న విషయాన్ని మీరు ఆకలింపు చేసుకోగలరా? అదే చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి గారు. కానీ జ్ఞానులందరూ ఆలోచనలతో సత్యాన్ని కనుక్కోలేరు. ఒకదానికి తీసుకురండి. భగవాన్ చెప్పారు, అన్ని ఆలోచనల నుంచి ఒక ఆలోచనకి రండి. ఒక ఆలోచన మీద మీరు ఏకాగ్రత పెట్టినప్పుడు ఏమవుతుంది? ఏకాగ్రతకున్న లక్షణం, శ్రద్ధకున్న లక్షణం ఏమంటే శ్రద్ధే దాని పూర్వ రూపం ఎరుక కాబట్టి తను తాను చూసుకుంటుంది. అది కాదు, శ్రద్ధ అన్నది ఒక లక్షణం. శ్రద్ధతో మీరు ఇంగ్లీష్ చదువుకున్నారు, వస్తుందా? శ్రద్ధతో ఇంగ్లీష్ చదివితే, ఆలోచనలతో ఇంగ్లీష్ చదివితే, నేర్చుకుంటే చదువు ఏ విద్య రాదు. అయిందా? ఇదొకటి. ఆలోచనలతో, శ్రద్ధతో. అదే శ్రద్ధతో సైన్స్ చదువుకుంటున్నారు, సైన్స్ వస్తుందా? సైన్స్కి ఒక శ్రద్ధ, ఇంగ్లీష్కి ఒక శ్రద్ధ ఉందా? ఒకటే శ్రద్ధ. శ్రద్ధ ఏం మారట్లా. ఇంగ్లీష్ వేరు, సైన్స్ వేరు, లెక్కలు వేరు కదా. ఇంగ్లీషు శ్రద్ధతో చదువుకున్నారు, ఇంగ్లీష్ వచ్చింది. లెక్కల ఆలోచనలతో నేర్చుకున్నారు, ఏమొస్తుంది? మీరు ఆలోచనలతో ఏది చేసినా దాని స్వరూపం తెలియదు, శ్రద్ధతో ఏది చేసినా అట్లానే శ్రద్ధతో స్వరూప జ్ఞానము తెలుస్తుంది. శ్రద్ధతో ఈ విషయంలో, ప్రపంచంలో, వస్తు ప్రపంచంలో ఇక్కడ చిత్రం ఉందండి. శ్రద్ధలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే శ్రద్ధలో ఏకత ఉంటుంది, శ్రద్ధలో ఆలోచనలో అనేకత్వం ఉంటుంది. శ్రద్ధలో ఏకత్వము, ఆలోచనలో అనేకత్వం ఉంటుంది. అర్థమవుతుందండి? శ్రద్ధతో మీరు ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు ఇంకా వేరేవేవి రావు, వేరే ఆలోచనలు చొరబడవు, ఇంకా వేరే జ్ఞాపకాలు కానీ ఇది అది మాత్రమే మీకు వస్తుంది. ఇక్కడ ఒక యోగ రహస్యం ఉంది. ఒక విషయాన్ని అలా శ్రద్ధతో అవలోకించేటప్పుడు ఏమవుతుందంటే, ఈ యోగంలో జరిగే రహస్యం చెబుతున్నాం మీకు. దృశ్య ప్రపంచం అదృశ్యం దానిపైన ఉన్న ఆ పొర దృశ్యంగా ఉన్నది అదృశ్యమైపోయి కేవలం దాని మూల వస్తువు గోచరంలోకి వస్తుంది. శ్రద్ధతో లోపల చూసేటప్పుడు మన స్వరూపంగా పైన ఉన్న నేను అన్న ఈ దేహ భావన పోయి స్వరూప జ్ఞానం అనుభవంలోకి. శ్రద్ధ ఏం చేస్తుంది అంటే, శ్రద్ధలో ఏకత ఉంది, అనేకత్వం లేదు. ఆలోచనలో అనేకత్వం ఉంది, ఏకత లేదు. కానీ ఆలోచనలో అనేకత్వం ఉన్న మాట నిజమే, కానీ ఏకంగా ఎరుకైతే ఉంది. ఏకంగా ఎరుక ఉంటేనే ఆలోచనలు కూడా, ఎరుకుంటేనే శ్రద్ధ కూడా. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఆలోచనలతో ఏది రాదు, శ్రద్ధతో ఏదైనా వస్తుంది. అట్లానే శ్రద్ధ వల్ల ఏదైనా ఎందుకు వస్తుంది అంటే, శ్రద్ధతో మనసు ఏకాగ్రం చెందినప్పుడు ఏమవుతుందంటే తన రూపనామాల్ని పోగొట్టుకుంటుంది. అది జరిగేది, అది యోగ రహస్యం. ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ ఏంటంటే, ఎలా మీరు శ్రద్ధతో సినిమా చూసేటప్పుడు మీ పేరు మీకు ఉంటుందా గుర్తు, మీ రూపం గుర్తుంటుందా, పరిసరాలు గుర్తుందా, పోలా రూపనామాలు. అలానే శ్రద్ధతో ఎప్పుడైతే మనసు ఒకటే శ్రద్ధతో అన్ని పనులు చేసేటప్పుడు ఏమవుతుందంటే రూపనామాలు అదృశ్యమయ్యి స్వరూప జ్ఞానం దానికి కలుగుతుంది. ఇది రహస్యం, ఇది మనసు యొక్క రహస్యం. ఎందుకని భగవాను ఇంత అద్భుతంగా సహజంగా చేయాలి అని అంటే, అన్ని పనులు శ్రద్ధగా చేయండి, పూజ కూడా అదే శ్రద్ధగా చేయండి, దీపం శ్రద్ధగా పెట్టుకోండి. అందుకని ఇవన్నీ వచ్చినాయి. సంప్రదాయం, సంస్కృతి ఎందుకు వచ్చింది? అలా శ్రద్ధని పెంచుకుంటూ, శ్రద్ధకి దాని నిడివి పెంచుకోవటం. శ్రద్ధ అదే. అన్ని పనులు పెంచుకుంటే మీరు చేస్తున్నది ఏంటి? పనులు పెంచుకోవట్లా, శ్రద్ధని పెంచుకుంటున్నారు. రకరకాల ఎక్సర్సైజ్ చేయటం వల్ల రకరకాల షేపుగా కండ తయారవుతుంది. షేపింగ్ ఎక్సర్సైజ్ అంటే షేపింగ్, బిల్డింగ్ అండ్ షేపింగ్. ఇక్కడ శ్రద్ధలో బిల్డింగ్ అండ్ షేపింగ్ కాదు, లూజింగ్ బిల్డింగ్ అండ్ షేపింగ్. శ్రద్ధ ఇక్కడ లూజింగ్, ఇక్కడ ఎర్నింగ్.
గెయినింగ్. బయట శ్రద్ధ ఎర్నింగ్, లోపల శ్రద్ధ లూజింగ్. ఎంత అద్భుతంగా ఉంటుంది మనసులో ఉన్న పరిణామాలు. చూడండి, నిద్ర వస్తున్నప్పుడు లూజింగ్ ఉంటుంది, మెలకు వస్తున్నప్పుడు ఎర్నింగ్ ఉంటుంది. ఎరుక లక్షణం. అంతే. ఎరుక తను తాను ఉపసంహరించుకునేటప్పుడు లూజింగ్ ఉంటుంది, ఎరుక తను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఎర్నింగ్. ఎర్నింగ్ ఉంటుంది, సృష్టి ఉంటుంది, అక్కడ లయం ఉంటుంది కదా. ఇక్కడ ఒక శ్రద్ధ అనే ఒక లక్షణాన్ని అన్ని పనులలో పెట్టగలిగితే ఈ పని అనే అందుకనే ఏ కరమైనా చేయని భగవద్గీతలో మనం 4 రోజులుగా అనేక రోజులుగా చెప్పుకుంటున్నాం. అది ఎంత అద్భుతమైన బోధ చేశారో. శ్రద్ధ గొప్పది రవి గారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇప్పుడు శ్రద్ధ వల్ల రహస్యం అర్థమైందా మీకు? శ్రద్ధ సహజమా అసహజమా? సహజం. సహజం. కానీ ఒక దాంట్లో ఉంటుంది, ఒక దాంట్లో ఉండట్లేదు, అంతే. అది మీకు వైరుధ్యం వల్ల. అలా కాక ఇక్కడ సంప్రదాయం వస్తుంది, సంస్కృతి. ఏ పనైనా శ్రద్ధగా చేయి, పెద్దలు చెబుతారు. అందుకని నేను భగవద్గీతలో పెద్దల దగ్గరకు వెళ్ళి గొప్ప గొప్ప వ్యక్తులు ఏది చేస్తే అదంటే ఇది దాన్ని ఇది సహజ జ్ఞానం అండి. చాలా. ఇప్పుడు మీరు పూజ ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా అన్ని పనులు చేయాలి. ఈ పని కొడతాను నేను ధ్యానం కోసం, అందుకని భగవాన్ రమణ మహర్షుల వారు నేను వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటానంటే ఒప్పుకునేవారు కాదు. అన్ని పనులు చేయాలి, అన్ని పనులు అదే శ్రద్ధతో చెయ్యి. నీకు ఆ ఒక్క ధ్యానం అనే పని ఒక్క పనిలో ఏమొస్తుందో ఇక్కడ అన్ని పనులలో కూడా అదే వస్తుంది. అది అద్వైతం అంటే. అన్ని పనులు ఆపుకోవటం వల్ల ఏమవుతుంది? ఒక బద్ధకం తప్పించుకునే మార్గం అవుతుంది. అన్ని పనులు చేయాలి, నీ బాధ్యత నిర్వహించాలి. నీ ఇల్లు, నీ భార్య, నీ కుటుంబం, నీ భర్త, వాడి ఆరోగ్యం. ఇప్పుడు చూడండి, ఎదురుగా భర్తగా ప్రాణంగా ఉన్న భగవంతుడు, భార్య అయినా భర్త అయినా అక్కడ ఎవరన్నా కానీ అది కదులుతున్న చైతన్యమైన పరమాత్మ. వదిలిపెడతాం, ముక్తి వాడిని అడుగుతాం, వీడికి ముక్తినిస్తాం. వీడు షుగర్ వచ్చి నీరసం వచ్చి వీడిపోతాడు, అక్కడ ఉపవాసంతో దేవుడికి నైవేద్యాలు పెడతారు. అది ముఖ్యం కాదు, ఇక చాలా తేడా. కానీ భగవాన్ కూడా నేను పనులు ఆపి ధ్యానాలు చేస్తానంటే ఒప్పుకునేవారు కాదు. చేసుకో, అన్ని పనులు శ్రద్ధగా చేయి. ధ్యానమేమో ఆయన వారు అనేమంటున్నా అంటే ధ్యానం చేస్తానుకో, ధ్యానం ఏమిటి తెలుసుకో, అన్ని పనులు చేసుకుంటూ ఉంటున్నావు. నువ్వు అన్ని పనులు శ్రద్ధగా చేయటం వల్ల, అది కాదు మేడం గారు, అన్ని పనులు శ్రద్ధగా చేయటం వల్ల ధ్యానం ఏమిటో తెలుస్తుంది. నువ్వు ఏ పనులు చేయకుండా ధ్యానం చేస్తానంటావు, అది నీకు ఎప్పటికీ తెలియదు. అది ఆలోచనలు చేసే పని. ఆలోచనలో ఏది రానట్టుగానే నువ్వు శ్రద్ధతో ఏ పని చేసినా నీకు ధ్యానమే వస్తుంది. ఆలోచనలతో నువ్వు ధ్యానం చేసినా నీకు ఏది రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆలోచనలతో ధ్యానం చేయాలని, ఆలోచనతో సత్యాన్ని తెలుసుకోవాలని. ఇది ఆలోచన కాదు, ఈ పనిలో వస్తుంది ఆ పనిలో వస్తుంది అంటాం, అది ఆలోచన. కానీ ఆ పనిలో శ్రద్ధ ఉంది, ఈ పనిలో శ్రద్ధ ఉంటే అది అద్వైతం అవుతుంది. అది ధ్యాన అది నిజంగా యోగం అవుతుంది, అది ధ్యాన యోగం. అది ఇది గురువు మనకి మార్గదర్శకత్వం చేసి సరిచేసి ఉన్నతులను చేయటమే సద్గురువుల యొక్క అవతార విశేషం. గురువు శివానంద గురువు గారి 20వ బర్త్డే. అందరికీ వారి అనుగ్రహంతో అతి సహజము, సరళము, స్వీయము అయిన ఆ ధ్యాన అనుగ్రహాన్ని అందరికీ ఆ పరమ గురువులు అందించి అందరినీ జీవితం ఆనందమయం చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.